ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఇప్పుడు సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడడానికి సిద్ధంగా ఉంది. ఈ కీలక మ్యాచ్ ఈ నెల 5వ తేదీన జరగనుండగా, అంతకు ముందు రోజు అనగా 4వ తేదీన న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి సెమీఫైనల్ జరుగుతుంది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుతమైన పోరాటాన్ని కనబరిచాడు. సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో నిలిచినప్పటికీ అతని ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అతను ఇదే ఫామ్ కొనసాగిస్తే సెమీస్లో భారత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సెమీఫైనల్కు ముందు టీమిండియాకు కలవరపెడుతున్న ఏకైక అంశం అభిషేక్ శర్మ ఫెయిల్ ప్రదర్శన. టోర్నమెంట్ ఆరంభంలో వరుస డకౌట్తో నిరాశపరిచిన అతను జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో మళ్లీ విఫలమయ్యాడు. ప్రతి మ్యాచ్లో ఒకరే బ్యాటింగ్ చేసి గెలిపించడం సాధ్యం కాదని, బ్యాటింగ్ విభాగం మొత్తం మెరుగుపడాలని సీనియర్లు పేర్కొంటున్నారు. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లలో అందరూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లాండ్ జట్టులో బలమైన హిట్టర్లు ఉన్నందున భారత బౌలర్లు వారిని వీలైనంత వరకు కట్టడి చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద అభిషేక్ శర్మ ఫామ్ ఒక్కటే ప్రస్తుతం టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశం.